అలాగే రెండవ గుంపు వారు ఉన్నారు, అవిశ్వాసులు. వారిని పొట్టుతో పోల్చాడు ప్రభు. అయితే ఆ పొట్టు ఆరని అగ్నితో కాల్చబడుతుందంట. ఆరని అగ్ని అనే పోలిక బైబిల్లో దేన్ని సూచించి వాడబడింది? నరకాన్ని ఉద్దేశించి. అంటే ఈ రెండో గుంపు వారి గురించే పై వచనంలో వాడబడిన పదం ఏంటి? అగ్ని బాప్తిస్మము. అంటే అవిశ్వాసులు నిత్య నరకాగ్నికి పాత్రులు అవుతారు అని చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాడు. అసలు కాంటెక్స్ట్ అంతా ఏంటి? హెచ్చరిక. 10వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడిన కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏం చేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. సో ఇది కాలిపోవడం గురించి, శుద్ధీకరించబడడం గురించి కాదు సందర్భం. చెట్టు అగ్నిలో ఏం చేస్తే ఏమవుతుంది? ప్యూరిఫై అవుతుందా? బూడిదైపోతుంది. సో ఇది హెచ్చరికగా తీర్పు గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని బాప్తిసం అనేది శిక్షావిధికి సంబంధించిన మాట అని